Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So, నిన్నిచ్చినటువంటి క్వశ్చన్ లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. చౌస్తా యోగిని టెంపుల్ మురేనా. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సో ఇది కొంచెం చదవడం కష్టం, అందుకే అంత లేట్ తీసుకున్నాను. కచ్చాప్ ఘటా డైనస్టీ అని అంటారు దాన్ని. సో ఈ డైనస్టీకి చెందినటువంటిదే. ఇట్ ఈస్ ఓన్లీ సర్క్యులర్ టెంపుల్ కాదు, ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇట్ వాజ్ మెంట్ టు ప్రమోట్ వైష్ణవిజం కల్ట్ కాదు, ఇట్స్ ఆపోజిట్ శైవిజం. సో దీన్ని పార్లమెంట్ బిల్డింగ్లో కూడా ఇన్స్పిరేషన్కి తీసుకున్నారు. సో ద ఆన్సర్ ఈజ్ 1 and 4. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, అనౌన్స్మెంట్ 2026 UPSC అడ్మిషన్స్, అలాగే ఈవెన్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ ఆల్సో అడ్మిషన్స్ ఆర్ స్టిల్ హ్యాపనింగ్. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి టీజీ అండ్ ఏపీ ఎవరైనా విద్యార్థులు ఉంటే కింద నెంబర్కి కాల్ చేయండి. సో దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి ప్లాస్టిక్ ద్వీప్. ఇదేం సార్, భైరవ్ ద్వీపం తెలుసు, కిరోసిన్ ద్వీపం తెలుసు, లేదా శ్రీలంక లాంటి ద్వీపాలు తెలుసు, ఈ ప్లాస్టిక్ ద్వీపం ఏంటని అనుకుంటున్నారా? సో ప్లాస్టిక్ విపరీతంగా పోగుబడి సముద్రంలో కొట్టుకొని వచ్చి లక్షద్వీప్ని మొత్తం ప్లాస్టిక్ ముంచెత్తింది ఇటీవల కాలంలో. సో దీన్నే ప్లాస్టిక్ ద్వీప్ అని పేరు పెట్టారు. సో మీరు కనుక చూస్తే ప్లాస్టిక్ వ్యర్థాలు ఇది ఇప్పటి నుంచే కాదు, ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి విషయం. సో అనేక రకాలైనటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అలాగే లాంగ్ లాస్టింగ్ ప్లాస్టిక్స్ మనం చాలా వాడుతున్నాము. పర్యావరణం పాడవుతుంది, ఎవరు వినట్లేదు. అఫ్కోర్స్ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, అందులో నేను కూడా ఉన్నాను. సో పాలిథిన్ కవర్స్ అనేటటువంటివి మనకి చాలా ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతాయి. సో మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ వాటికే ఇస్తున్నాము. దీనికి ఆల్టర్నేటివ్స్ కూడా మనకి వరల్డ్లో తక్కువ ఉన్నాయి. బట్ సముద్రాలను కూడా మనం విపరీతంగా కలుషితం చేసాం. సో ఇందులోనే భాగంగా ఈ ప్లాస్టిక్ ద్వీప్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. ముందుగా కనుక మనం ఇది చూస్తే మినీకాయ్ ఐలాండ్స్ డంప్ యార్డ్ అని ఒకటి ఉంది. మినీకాయ్ ఐలాండ్స్, ఈ డంప్ యార్డ్ దగ్గర లక్షద్వీప్లో 4000 టన్నుల వేస్ట్ అనేటటువంటిది వచ్చింది. ముఖ్యంగా ఇందులో ప్లాస్టిక్ ఉంది. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి పకడ దిబ్బలు అంటే కోరల్ రీఫ్స్, అక్కడ ఉన్న మెరైన్ లైఫ్, అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ జాలర్లు ఎవరైతే ఉంటారో, చేపలు పట్టుకుంటూ జీవించేటటువంటి వ్యక్తులు, వాళ్ళ తాలూకా జీవితాలు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. సో అయితే ఈ ప్లాస్టిక్ ద్వీప్ అంటే ఏంటంటే, జనరల్గా ఈ టర్మ్ని మెరైన్ అండ్ ల్యాండ్ వేస్ట్ క్రైసిస్ అంటే లక్షద్వీప్ చుట్టుపక్కల ముఖ్యంగా పెరుగుతున్నటువంటి ప్లాస్టిక్ కాలుష్యము, ఈ వేస్ట్ క్రైసిస్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ పెరిగేటటువంటి ఈ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేయడానికి ఈ ప్లాస్టిక్ ద్వీప్ అనేటటువంటి పదాన్ని వాడుతున్నారు. సో మినీకాయ్ ఐలాండ్ 2025లో అక్కడ కొత్త ఫైర్ వచ్చింది. ఇక్కడ ఏం రివీల్ అయిందంటే వేస్ట్ మేనేజ్మెంట్ అనేటటువంటి దాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో దీన్ని తాత్కాలికంగా డంపింగ్ చేయడానికి డంపింగ్ యార్డ్ లాగా వాడుతున్నారు. ఇందులో ఈ డిస్పోజబుల్ సిస్టమ్స్ కూడా కరెక్ట్గా లేవు. కాలుష్యాన్ని ఎక్కువగా సముద్రంలోకి వదిలేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు అందులో కనిపించినటువంటి అంశాలు. సో ముఖ్యంగా ఇట్లా తయారైంది. ఇది చూడండి, అసలు సాధారణంగా ఐలాండ్ అంటే ఎట్లుండాలా, కొంత సేద తీరడానికి కొంచెం మనసుకు ఆహ్లాదకరంగా ఉండాలి. ఇది ఎట్లుంది, ఇది కుళ్ళి కంపు కొట్టేటట్టు ఉంది. సో కాబట్టి ఈ రకమైనటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తి స్థాయిలో సముద్రంలోకి పారవేసి సముద్రాన్ని అన్ని రకాలుగాను కలుషితం చేస్తుంది మానవాళి. సో దీనికి సంబంధించి మెరైన్ ప్లాస్టిక్ గురించి కనుక మనం చూస్తే, మెరైన్ ప్లాస్టిక్లో మ్యాక్రో ప్లాస్టిక్ అని ఉంటుంది. అంటే 5 మిల్లీమీటర్ల డయామీటర్ కన్నా ఎక్కువ ఉన్నదాన్ని మ్యాక్రో ప్లాస్టిక్ అని అంటాం. అంటే లైక్ డిస్పోజబుల్ ఐటమ్స్ కానీ, ప్లాస్టిక్ బ్యాగులు, బాటిల్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా మ్యాక్రో ప్లాస్టిక్స్లోకి వస్తాయి. సో ఇది మైక్రో ప్లాస్టిక్గా మారుతుంది. హైడ్రోలిసిస్, అలాగే ఫోటో డిగ్రేడేషన్, ఫిజికల్ డిగ్రేడేషన్, ఇట్లాంటి కారణాల వల్ల మ్యాక్రో ప్లాస్టిక్ మళ్ళీ మైక్రో ప్లాస్టిక్గా మారుతుంది. మైక్రో ప్లాస్టిక్ అంటే 5 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉంటే అది మైక్రో ప్లాస్టిక్. సో ఇందులో ఎగ్జాంపుల్స్ కూడా మనకి మైక్రో బీడ్స్ కానీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కొన్ని ప్లాస్టిక్ బంతులు ఉంటాయి. సో అట్లాంటివన్నీ మైక్రో బీడ్స్ అని అంటాం. అట్లాగనే ఫిషింగ్ లైన్ ఫ్రాగ్మెంట్స్ కానీ, అంటే చేపలు పట్టేటప్పుడు అనేక రకాలైనటువంటి పనిముట్లు వాడతారు. సో అందులో ఆ వలలు ఇవన్నీ కూడా చిన్న చిన్నగా తెగిపోయి ఆ ప్లాస్టిక్ ఇవన్నీ ఉండిపోతుంటాయి, రెమినెంట్స్. సో అట్లాంటివి ఇవన్నీ కూడా మనకి మైక్రో ప్లాస్టిక్ నుంచి తర్వాత మళ్ళీ మైక్రో ప్లాస్టిక్గా మారుతూ ఉంటాయి. అట్లాగనే దీనికి సోర్సెస్ కనుక మనం చూస్తే, ప్రైమరీ సోర్సెస్ ఏంటంటే కొన్ని కావాలని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ముఖ్యంగా కాస్మెటిక్స్లో ఈ ఫేస్ వాష్ చేసుకునేటటువంటి వాటిల్లో ఆ మైక్రో బీడ్స్ ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరం అనమాట. సెకండరీ సోర్సెస్ ఏంటంటే మైక్రో ప్లాస్టిక్స్ని డిసింగ్రేట్ చేస్తే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్లాస్టిక్ గ్లాస్ ఉంది, అది డిసింటిగ్రేట్ అయ్యి మైక్రో ప్లాస్టిక్గా మారుతుంది.
సో వీటి కారణంగా మనకి ఎక్కువగా మెరైన్ లైఫ్ ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే చేపలు లాంటివి ఇవి ఏవో అనుకుని తినేస్తూ ఉంటాయి, కానీ ఈ ప్లాస్టిక్ అరగదు. సో అరగకపోవడం వల్ల అవి ఆ లోపలికి వెళ్ళి అది చనిపోతుంది. కానీ దీన్ని మనం ఏం చేస్తాము, చేపల ఫ్రై, పులుసు ఇట్లాంటివి పెట్టుకొని మనం తింటూ ఉంటాం. సో ఈ ప్లాస్టిక్ మన ఒంట్లోకి వెళ్తుంది. ఇది మన రిప్రొడక్టివ్ సిస్టమ్ని, అలాగే మన తాలూకా బ్లడ్ని, ఈ మొత్తం అన్నింటినీ కూడా చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట. ఈవెన్ రీసెంట్ సర్వేస్లో జరిగింది ఏంటంటే, ఈ మైక్రో ప్లాస్టిక్స్ కారణంగా హ్యూమన్ సీమెన్ అనేటటువంటిది కూడా రిప్రొడక్టివ్ సిస్టంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చి మానవాళికి పిల్లలు పుట్టేటటువంటి ఆ పర్సంటేజ్ అనేది కూడా తగ్గుతుందంట రిప్రొడక్షన్లో. సో అట్లానే మనం చూస్తే నానో ప్లాస్టిక్స్ అని ఉన్నాయి, ఇవి ఇంకా ఇబ్బంది. 100 నానోమీటర్స్ కన్నా తక్కువ రేంజ్ ఉంటాయి. ఇదేంటంటే మైక్రో ప్లాస్టిక్స్ డిసింటిగ్రేట్ అవడం వల్ల, అంటే ఇది మ్యాక్రో ప్లాస్టిక్, ఇది డిసింటిగ్రేట్ అవడం వల్ల మైక్రో ప్లాస్టిక్ వస్తుంది, ఇది డిసింటిగ్రేట్ అవడం వల్ల నానో ప్లాస్టిక్ వస్తుంది. ఇది ఇంకా దారుణం. సో ముఖ్యంగా ఇది కోస్టల్ ఏరియాస్లోని, అంటే తీర ప్రాంతాల్లోని, ఈవెన్ కొన్నిసార్లు మనకి సముద్రాలపైన తేలుతూ ఉంటుంది ఈ నానో ప్లాస్టిక్ అనేటటువంటిది. సో దాని కారణంగా కొన్ని చోట్ల సెడిమెంట్స్గా డిపాజిట్ అవుతుంది. సో అనేక రకాలుగా మెరైన్ యానిమల్స్ దీనివల్ల ఇబ్బంది పడుతున్నాయి. సో దీనికి సంబంధించి మనకు ఒక డేటా కూడా ఇచ్చారు. వేస్ట్ అక్యుములేషన్లో కనుక మనం చూస్తే నియర్లీ 4000 టన్నుల అన్కలెక్టెడ్ డ్రై వేస్ట్ అనేటటువంటిది అనేక ద్వీపాల చుట్టూ ఉందట. అందులో ఈ వేస్ట్ ఉంది, ప్లాస్టిక్స్, అప్లయన్సెస్ చాలా ఉన్నాయి. అట్లాగే క్యూసాట్ 2024 సర్వే ప్రకారం 32,000 ఐటమ్స్, అంటే పారవేసినటువంటి ఐటమ్స్ 28 బీచ్ల్లో కనిపించాయి. 59 పగడపు దగ్గర ఉన్నటువంటి కాలనీస్ అన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. 15% ఆల్రెడీ కోరల్స్ అనేటటువంటి బ్లీచింగ్ కూడా అయినట్టుగా మనకి రికార్డులు చూపిస్తున్నాయి. అట్లాగే గవర్నెన్స్, అంటే ఇక్కడ పరిపాలనకు సంబంధించి కనుక మనం చూస్తే 2021లో పంచాయత్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఆబ్వియస్గా కొన్ని పోస్ట్ 2021లో పంచాయత్స్ ఎక్కువగా ఈ రెగ్యులర్ కలెక్షన్ అనేటటువంటి దాన్ని ఆప్ చేశారు. అంటే సాధారణంగా మనకి చెత్త సేకరణ ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో ఈ ప్రాంతాల్లోని, అట్లాగే కొన్ని ఇంకా ఇతర ప్రాంతాల్లో పంచాయత్స్ కలెక్ట్ చేయడం ఆపడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ చెత్తని ఎక్కడ పడితే అక్కడ పారవేయడం, లేదా దాన్ని కాల్ చేయడం. సో ఇట్లాంటి కొన్ని పరిస్థితులు కూడా వస్తున్నాయి. అట్లాగనే మనకి లాజిస్టికల్ కనుక మనం చూసుకుంటే, అంటే ట్రాన్స్పోర్టేషన్, వీటికి సంబంధించి వేస్ట్ ఎవాక్యుయేషన్ అనేటటువంటిది పాసిబుల్ ఓన్లీ 4 to 5 months ఇయర్. అంటే సాధారణంగా వర్షపాతం అది పడినప్పుడు మనకి ఈ వేస్ట్ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్లడంలో చాలా ఇబ్బందులు వస్తాయి అన్నమాట. సో ఈ కారణంగా కూడా మనం ఏం చేస్తున్నామంటే అనేక రకాల చోట ఈ యొక్క వేస్ట్ని డంప్ చేయడం కానీ బార్జెస్లో, సో ఇట్లాంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వీటన్నిటికీ మనం ఒకటే బెస్ట్ సమాధానం ఏంటంటే, వెస్ట్రన్ కంట్రీస్ మాదిరిగా ముఖ్యంగా స్వీడన్ లాంటి దేశాలు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ని క్రియేట్ చేసాయి. వేస్ట్ టు ఎనర్జీ అంటే ఏంటి, ఈ మనం ఉత్పత్తి చేసేటటువంటి చెత్తను తీసుకొని దాని ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. అఫ్కోర్స్ అవి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి మెషినరీస్, కానీ అవి ఎక్కడికెక్కడ పెట్టాలి భారతదేశంలో. దీనివల్ల విద్యుత్తు వస్తుంది, వేస్ట్ తగ్గుతుంది. అఫ్కోర్స్ దానికి డబ్బులు ఖర్చు అవుతాయి, కానీ మనం దేశంలో ఇన్ని 100,000 కోట్ల రూపాయలు అనేక రకాలుగా తగలేసే బదులు కనీసం ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ పెడితే ఈ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. అట్లానే కొన్ని ఇంప్లికేషన్స్ కనుక మనం చూస్తే, ఎకలాజికల్గా కనుక మనం చూసుకుంటే కోరల్ డెత్స్, అంటే మనకి ఈ పగడపు దిబ్బలు వాటి మీద ఉండేటటువంటి కోరల్స్ ఎక్కువగా చచ్చిపోతూ ఉంటాయి. సో దీనివల్ల అక్కడ ఉన్నటువంటి చేపల తాలూకా ఈ సంపద కూడా చనిపోతుంది, ఎందుకంటే ఎక్కువ చేపలు చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల మెరైన్ బయోడైవర్సిటీ, అక్కడ ఉన్నటువంటి వైవిధ్యం అంతా కూడా, జీవ వైవిధ్యం అంతా కూడా సముద్రంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో నశిస్తుంది. అట్లాగే లైవ్లీహుడ్, ఎప్పుడైతే మనకి కోరల్ రీఫ్స్ పోతాయో సాధారణంగా కోరల్ రీఫ్స్ చుట్టూ ఎక్కువగా చేపలు దొరుకుతుంటాయి. సో దీని మీద ఆధారపడి జీవితం సాగించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్, ఉపాధి అవకాశాలు, వాళ్ళు ఉపాధి అవకాశాలను కోల్పోతారు. సో దానివల్ల వాళ్ళు ఫుడ్ సెక్యూరిటీకి, ఈవెన్ టూరిజంకి కూడా ఇది ఇబ్బంది కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే హెల్త్, ఆల్రెడీ దీని గురించి మనకి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మినమాటా డిసీజ్ అని ఒకటి ఉంది. సో మినమాటా అనేటటువంటి ప్రాంతం మనకి జపాన్ దగ్గర ఉంటుంది. ఈ జపాన్లో మినమాటా అనేటటువంటి ప్రాంతంలో మెర్క్యూరీ లీకేజ్ జరిగింది. చేపలన్నీ కూడా ఈ పాదరసాన్ని మింగేసాయి. ఆ చేపలను మనం తినడం వల్ల మనుషులు అక్కడ చనిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారు. సో అట్లాగనే ఇప్పుడు హెల్త్ అనేటటువంటిది వస్తుంది, ఎందుకంటే ఎక్కువగా ప్లాస్టిక్ని కాల్ చేస్తూ ఉంటారు, దానివల్ల టాక్సిక్ స్మోక్స్ వస్తాయి. అట్లాగనే లీచెడ్ కంటామినేషన్ ఉంటుంది, అంటే అది లీచింగ్ అయిపోయి భూగర్భ జలాలను కంటామినేట్ చేస్తుంది. అట్లాగనే మైక్రో ప్లాస్టిక్స్ అన్నీ కూడా ఈ చేపల్లోకి వీటిలోకి ఎంటర్ అవుతాయి. సో ఇవి మళ్ళీ మనం తింటాం, అవి ఫుడ్ చైన్లోకి ఎంటర్ అవుతాయి. ఇవన్నీ మనకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్. సో ఖచ్చితంగా వీటి నుంచి బయటపడాలంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పర్యాటక రంగానికి మనం ఎప్పుడు వెళ్ళినా, టూరిజంకి ఎప్పుడు వెళ్ళినా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి, ఆర్ అట్లీస్ట్ మనం డస్ట్బిన్స్ని వాడేటటువంటి ఒక అవేర్నెస్ అనేటటువంటి దాన్ని పెంచుకోవాలి. ఇది కనుక మనం చేస్తే ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది.
సో దీనికి కొన్ని సొల్యూషన్స్ ఏమున్నాయంటే, ఒకటి సర్క్యులర్ ప్లాస్టిక్ ఎకనామీ అంటే ఏంటి, RRR, రీయూజ్, రీసైకిల్, మనకు ఉంటాయి కదా, రీయూజ్, రీసైకిల్, రీప్లేస్ అంటే వాడిన ప్లాస్టిక్ని మళ్ళా వాడడం, దాన్ని రీసైకిల్ చేయడం, లేదా దానికి ఆల్టర్నేటివ్తో రీప్లేస్ చేయడం. రెండవది వేస్ట్ కలెక్షన్ మేనేజ్మెంట్ని బెటర్గా చేయాలి, ఇండోర్ లాంటి నగరాల్లాగా. అట్లానే ఎన్వైరన్మెంటల్ ఆల్టర్నేటివ్స్ అంటే ఈ పర్యావరణాన్ని కాపాడేటటువంటి కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతుల్లో డబ్బులు పెట్టాలి. అట్లాగనే మార్కెట్ బేస్డ్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకురావాలి. అలాగే ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, ఎవరైతే పర్యావరణానికి నష్టం కలిగించే ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేస్తారో వాళ్ళే దాని బాధ్యత కూడా తీసుకోవాలి. అట్లాగే కొన్ని క్లీనప్ మెజర్స్, ముఖ్యంగా టూరిజం ఉన్నటువంటి ప్లేసెస్లో ఈ యొక్క క్లీనప్ మెజర్స్ అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్. అది ముఖ్యంగా బీచెస్ అనేటటువంటి ఈ ప్రాంతాలు, నదులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా క్లీనప్ మెజర్స్ చేయాలి. ప్రపంచంలో కొన్ని NGOs కూడా సముద్రంలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని సేకరించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. మనం కూడా అట్లాంటివి చేయొచ్చు, ఈవెన్ భారతదేశంలో కూడా. సో ఇలాంటివి చేస్తే మనం ఈ ప్రమాదాల నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ప్రజలకి అవేర్నెస్ రావాలి. మన దేశం, మనం ఉండేటటువంటి భూమి ఈ ఒక్కటే ఉందండి. భూమి ఇంకొక చోటుకి వెళ్దామన్నా కూడా లేదు, పక్కన ఉన్న గ్రహాలు రానివ్వట్లా, వెళ్ళినా చచ్చిపోతాం. కాబట్టి భూమిని మనమే పరిరక్షించుకోవాలి. సో ఆ రకంగా మనం దీన్ని చూడొచ్చు. దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న, దయచేసి ఈ సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. సో ప్లాస్టిక్ ప్రాబ్లమ్ని ఎలా నివారించవచ్చు, మీ తాలూకా అభిప్రాయాలను కూడా షార్ట్కట్లో కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లాగనే డిఫరెన్షియేట్ బిట్వీన్ మ్యాక్రో, మైక్రో అండ్ నానో ప్లాస్టిక్స్, డిస్కస్ దే సోర్సెస్ అండ్ పాత్వేస్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంప్లికేషన్స్ 214. సో ఇది షార్ట్ టాపిక్ బట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ప్రిలిమ్స్లో ఎక్కువ స్కోప్ ఉంది. మరొక కొత్త టాపిక్తో మనం నెక్స్ట్ సెషన్లో కలుగుతాం. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.